భారతదేశానికి పర్యాటక స్వర్గధామంగా రంగుల ప్రపంచంగా పేరుగాంచిన గోవా డిసెంబర్ 7, 2025 అర్ధరాత్రి దాటాక జరిగిన ఒక ఘోర అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఉత్తర గోవాలోని ఆర్పురాలో గల బార్చ్ బై రోమియో లేన్ అనే ప్రసిద్ధ నైట్ క్లబ్లో సిలిండర్ పెరగడంతో చెలరేగిన మంటలు నిమిషాల్లోనే మొత్తం భవనాన్ని చుట్టుముట్టాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది కిచెన్ సిబ్బంది కాగా 4 పర్యాటకులు కూడా మరణించారు. ప్రాథమిక దర్యాప్తులో నైట్ క్లబ్ యాజమాన్యం ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించకపోవడమే ఈ ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణమని తెలుస్తుంది. ఈ ఘటన గోవాలో భద్రతా ప్రమాణాల అమలుపై, ముఖ్యంగా అనుమతులు లేకుండా నడుస్తున్న అక్రమ క్లబ్లపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యమంత్రి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అన్ని క్లబ్లలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. గోవా ప్రశాంతమైన ప్రదేశంగా పేరుగాంచిన పర్యాటక రంగం పెరగడంతో పాటుగా అక్రమాలు కూడా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రమాదానికి గురైన నైట్ క్లబ్ కూడా సరైన అనుమతులు లేకుండానే నడుస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి సావంత్ అక్రమ క్లబ్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోవాలో జరిగే నేరాలు, ముఖ్యంగా కిడ్నాప్ వంటి సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. ఇవి నేరగాళ్లు తరచుగా గోవాను తప్పించుకోవడానికి లేదా ఎంజాయ్ చేయడానికి సురక్షిత ప్రాంతంగా భావిస్తున్నారనడానికి నిదర్శనం. పర్యాటకులపై దాడులు, మాదక ద్రవ్యాల రవాణా, బీచ్లలో అసాంఘిక కార్యకలాపాలు వంటి అంశాలు రాష్ట్ర భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. గోవా సముద్రపు కెరటాలు, సూర్యరశ్మి మరియు చిరస్మరణీయమైన సాయంత్రాలకు ప్రసిద్ధి. అయితే ఈ స్వర్గధామంలో పర్యాటకులు బీచ్ అందాల కంటే ముందుగా ఎదుర్కొనే మొదటి అతిపెద్ద సవాలు ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా గోవా ట్యాక్సీ దందా. గోవాలో రైల్వే స్టేషన్ దిగినా, విమానాశ్రయం నుంచి బయటకొచ్చినా లేదా ఏ బీచ్ వద్ద నిలబడినా మీటర్తో నడిచే ఆటోలు, ట్యాక్సీలు కనిపించడం అరుదు. పర్యాటకుడిని గమ్యస్థానానికి చేర్చడానికి సిద్ధంగా ఉన్న డ్రైవర్ ముందుగా డిమాండ్ చేసేది ఫిక్స్డ్ ధర. ఈ ధరలు ఇతర మెట్రో నగరాల్లో మీటర్పై చెల్లించే దానికంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉండడం పరిపాటి. ఉదాహరణకు సాధారణంగా 300 అయ్యే ప్రయాణానికి 800 నుంచి 1000 రూపాయలు అడగడం సర్వసాధారణం. విదేశీ పర్యాటకులైతే మరింత అధిక ధరలను చెల్లించాల్సి వస్తుంది. ఈ అధిక ఛార్జీల వసూలు వెనుక బలమైన స్థానిక ఆధిపత్యం ఉంది. గోవాలో ట్యాక్సీ డ్రైవర్లు ప్రధానంగా స్థానిక వ్యక్తులతో కూడిన ఒక బలమైన యూనియన్గా ఏర్పడి ఉన్నారు. వీరు ఏమాత్రం పోటీ లేకుండా తమకు ఇష్టం వచ్చిన ధరలను వసూలు చేస్తున్నారు. ఈ ట్యాక్సీ మాఫియా వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ప్రయత్నించిన మీటర్ వ్యవస్థ పదే పదే విఫలమవుతూ వచ్చింది. 2018లో కొన్ని ప్రయత్నాలు జరిగినా డ్రైవర్ల సంఘాలు బలవంతంగా వాటిని అడ్డుకున్నాయి. పరిస్థితి మరింత దిగజారడానికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా విజయవంతమైన ఓలా, ఉబర్ వంటి అగ్రిగేటర్ ట్యాక్సీ సేవలు గోవాలో పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం. డ్రైవర్ల సంఘాల తీవ్ర వ్యతిరేకత, దాడుల భయంతో అనేక ట్యాక్సీలు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లలో రిజిస్టర్ చేసుకోవడానికి భయపడుతున్నాయి. ఫలితంగా పర్యాటకులకు ఎటువంటి ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. స్థానిక ట్యాక్సీ డ్రైవర్ల దయపై ఆధారపడక తప్పడం లేదు. ఈ సమస్య పర్యాటకుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారడంతో గోవా ప్రభుత్వం ఈ దందాను అరికట్టడానికి కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా గోవా మైల్స్ అనే మొబైల్ అప్లికేషన్ను ప్రవేశపెట్టింది. ఇది మీటర్తో సరసమైన ధరలకు సేవలు అందిస్తుంది. పర్యాటకులు ఈ యాప్ను ఉపయోగించి కొంతమేర ఉపశమనం పొందగలుగుతున్నారు. డబోలిం, మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయాలలో ప్రీపెయిడ్ ట్యాక్సీ కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఇక్కడి నిర్ణీత ధరలకు టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చు. అయితే ఈ ప్రభుత్వ యాప్ను కూడా స్థానిక ట్యాక్సీ డ్రైవర్లు అనేక చోట్ల అడ్డుకుంటున్నారు. గోవా మైల్స్ డ్రైవర్లను బెదిరించడం, పర్యాటకులకు వేరే ట్యాక్సీలు తీసుకోవాలని ఒత్తిడి చేయడం మరియు గోవా మైల్స్ సేవలను అడ్డుకోవడం వంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి. గోవా ట్యాక్సీ సమస్య కేవలం ధరల సమస్య మాత్రమే కాదు. ఇది స్థానిక ఆధిపత్యం, వ్యవస్థీకృత ప్రతిఘటన మరియు ప్రభుత్వం డిజిటల్ మార్పును అమలు చేయడంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలుగా మిగిలిపోయింది. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించే వరకు గోవాకి వచ్చే ప్రతి పర్యాటకుడు అధిక ట్యాక్సీ ఛార్జీల రూపంలో ఒక అదనపు టూరిజం ట్యాక్స్ను చెల్లిస్తూనే ఉండాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.